జగదీశ్వర్ రెడ్డిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసే వరకు కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తానడం విడ్డూరంగా ఉందన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. దళిత నాయకత్వంపై బీఆర్ఎస్కు ఆలోచన విధానాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. దళితుల్ని కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. రాష్ట్ర రైతాంగం తరపున రుణమాఫీ జరగలేదు అని చెప్పి ప్రశ్నించినందుకు, రాష్ట్ర రైతాంగం తరపున ఎండుతున్న పంటల విషయంలో మా పార్టీ తరపున ప్రభుత్వాన్ని నిలదీసినందుకు, రాష్ట్ర పేదవాళ్ల తరపున పెంచని పెన్షన్ల గురించి, అమలు కాని 6 గ్యారంటీల గురించి, 420 హామీల గురించి ప్రశ్నించినందుకు తట్టుకోలేక ఈరోజు ప్రభుత్వం ఒక కుయుక్తితో మా సభ్యుడిని సస్పెండ్ చేసింది. అందుకే నిరసనగా మేమందరం కూడా ఇక్కడ కూర్చున్నాం. ఇవాళ వాళ్ళు అనుకుంటా ఉన్నారు కేవలం ఒక గొంతు నొక్కినంత మాత్రాన, శాసనసభలో మా పార్టీ యొక్క సభ్యుడి యొక్క ప్రసంగానికి అంతరాయం కలిగించినంత మాత్రాన ఏదో సాధిస్తామని చెప్పి వాళ్ళు భ్రమపడతా ఉన్నారు. కేటీఆర్ గారు, మీరు నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు ఏదైతే స్పీకర్ అయినటువంటి ప్రసాద్ గారు మీరు చేసినటువంటి వ్యాఖ్యలను ఈ రోజు తప్పుపడుతూ తీసుకున్నటువంటి సస్పెన్షన్ నిర్ణయాన్ని ఎత్తివేసిన దాకా నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ముఖ్యంగా మీకు దళితులపై, దళిత నాయకత్వంపై మీకున్నటువంటి ఆలోచన విధానాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు మా స్పీకర్ ప్రసాద్ గారినే కాదు, మీ ప్రభుత్వం గతంలో గాని మీ పార్టీ గాని ఏ రోజు కూడా దళితులకు విలువనీయని పరిస్థితి ఉంది. ఉద్యమం నుంచి మొదలు పెడితే మొట్టమొదటి తెలంగాణ ముఖ్యమంత్రి దళితుడు అయితడే అని చెప్పి ఉద్యమం చేసినటువంటి మీ నాయన మీ కుటుంబ పాలన తప్ప దళితులకు ఏ రోజు కూడా పెద్దపీట వేయలేదు. నామమాత్రము ఆ రోజు రాజయ్యను డిప్యూటీ సీఎం చేసి పట్టుమని 4 దినాలు కాకముందే ఏదో అలిగేషన్స్ ఉన్నాయని తీసేసి ఈ రోజు వరకు ఆ అలిగేషన్స్ ఏందో కూడా చెప్పలేదు దళిత సమాజానికి. ఆ తర్వాత మీరు ఎన్నో సార్లు దళితులను అవమానించిన సందర్భాలు కూడా ఉన్నాయి.